జాక్ సినిమా తీసి సినిమా డబుల్ అనేది అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఏదో ఒకటైతే పెట్టండి సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఎదిగిండు సిద్ధు. 2 ఇట్లు కొట్టిండు, DJ1 DJ2. నెంబర్ 1 హీరో. అమ్మాయి అందమైన అమ్మాయి. కేరళ వాళ్ళకంటే, ఇంగ్లీష్ వాళ్ళకంటే, హిందీ వాళ్ళకంటే, కేరళ వాళ్ళకంటే, మలయాళం వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే మన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య చాలా అందంగా ఉంది. ఆమె అవపడ్డప్పుడల్లా హ్యాపీ. పర్వాలేదు, నా 300కి అయితే పర్వాలేదు. ఆ స్టోరీ మళ్ళీ ఆ అమ్మాయి కనిపించకుండా ఎప్పుడు ఆ అమ్మాయి కనిపించదు కదా, స్టోరీని బట్టి కథను బట్టి కనిపిస్తుంది. ఇక మిగతా టైంలో మొత్తము జెండుమామ తీసుకొచ్చుకుంటే బాగుండు, కొంచెం రాసుకుందాం అన్నట్టుగా ఉన్నది. నేను రాబోయే రోజులలో కాబోయే హీరో నేను అట్లా చెప్పకూడదు. కానీ ఏంటంటే ఒక అబ్బాయి 100 మార్కులకు 100 మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి అమ్మ అయ్య ఆశపడతారు. వాడు 60 మార్కులు తెచ్చుకున్నాడు అనుకో, మందలు ఇస్తే కనీసం నెక్స్ట్ టైం 80 సంపాదిస్తాడు. మనం 60 కూడా తెచ్చుకునేప్పుడు మనం మందు లేకుండా ఉంటే ఏమవుతుంది అంటే నెక్స్ట్ 40 తెచ్చుకుంటాడు. అందుగురించి నేను సిద్ధుని మందలిస్తున్నా. అర్థమైందా? ఎందుకంటే మనం మందు లేకపోతే తర్వాత 20 వస్తాయి, తర్వాత 10 వస్తాయి, తర్వాత 0 వస్తాయి. మందులిస్తే ఏమవుతుంది? పౌరుషం వస్తుంది. పౌరుషం వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని సరి చేసుకుంటారు. తప్పు సరి చేసుకోమని చెప్తున్నా సిద్ధుకు నేను. ఏది నచ్చలేదు, ఏం లేదు అందులో. ఏదో ఒకటి అదొకటి ఇదొకటి అల్లం బెల్లం వేసి చేసారు అంతేగాని ఏం లేదు. ఇప్పుడు మనం ఉగాది పండుగకి పచ్చడి చేస్తాం, అదొకటి ఇదొకటి వేసేసి బ్రహ్మాండంగా ఉంటుంది. అటనన్నా ఉండాలి కదా, ఏం లేదు. చూడాలి, చూడకపోతే మళ్ళీ వాళ్ళ పెట్టుబడి డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళకు డబ్బులు రావాలి. పెట్టుబడి కనీసము 100 రూపాయలు ఖర్చు పెడితే 90 రూపాయలన్నా రావాలి. మరి 20 రూపాయలు 30 రూపాయలు వచ్చిననుకో మళ్ళీ లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు వాళ్ళకు హీరోకు పని, సినిమా వాళ్ళ హీరోకు పని, హీరోయిన్కి పని, అందులో యాక్టర్లకు పని, అందులో పనిచేసే సినిమా ఇండస్ట్రీకి పని, మీకు పని, మాకు పని, ఇంతమందికి పని దొరుకుతుంది. మరి డబ్బులు రాకుండా ఉంటే కూడా బాగుండదు కదా. చూడండి, చూసి టైంపాస్ చేసేయండి. అది అన్నా 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 జాక్ సినిమా అన్న, జాక్ అన్నా 300 రూపాయలు పెట్టానా, 300 రూపాయలు జాక్ సినిమా అన్నా. నా గుండె మీద పట్టు 300 రూపాయలు పెట్టి సినిమా చూసినా హిట్టు అన్న, హిట్టు. ఏం చెప్పాలన్నా అన్నా, ఏదో సినిమా చూసినట్టు అనిపిస్తుందన్నా. అంటే మన పాతకాలంలో సినిమాలు ఉంటాయి కదన్నా, ఆ టెర్రరిస్టులు, ఆ బాంబులు అలా ఉంటాయనా. సినిమా మాత్రం మీరు చూస్తే తెలుసా అన్న. సినిమా నేను చూసినా, సిద్ధన్న యాక్టింగ్ బాగుంది అన్న, భలే ఉంటుందన్న సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే అలా కొంచెం స్లోగా ఉందన్న. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్లో అయితే కొంచెం హైప్ అవుతుందన్న. ఆ టెర్రరిస్టులు, బాంబులు, ఆ కొంచెం అన్ని స్కామ్ ఉంటాయన్న. ఆ ఫైటింగ్లే, అంతా ఫైటింగ్లే, ఆ బండులు, ఫైటింగ్లు, ఆ చేజింగ్లు, అదే నడుస్తూ ఉంటుంది స్టోరీ అన్న. 300 రూపాయలు పెట్టాను, 300 రూపాయలు చూడొచ్చు అన్న. సినిమా చూడొచ్చు, పర్లేదు. రండి అన్న, సినిమా చూడండి అన్న. సిద్ధన్న డైలాగ్ చేస్తాడన్న, ఒక డైలాగులు భలే ఉంటుందన్న డైలాగులు. నీ సార్కి పెళ్ళి అయింది కాలే అన్న, మరి నీ సార్ రొమాన్స్ చేయమని చెప్పు పెళ్ళంకి. నా గుండు మీద ఎందుకు రొమాన్స్ చేస్తుంది? నా గుండు మీద రొమాన్స్ చేసి నా బొచ్చు అంతా ఊసిపోయింది. అలా ఉందన్న డైలాగు. నిజంగా భలే చేసినావు అన్న సిద్ధన్న, భలే చేసినావు. డిజెటిల్ 2 ఒక ఎత్తు అయితే మన ఇది జాక్ సినిమా అనేది ఒక ఎత్తు ఉంటుందన్న. పర్లేదన్న, చూడొచ్చు, సినిమా బాగుందన్న. ఇంకేం డౌట్ ఉందన్న? ఆల్మోస్ట్ అయితే బాగుంది. కొంచెం ఓవర్ అయితే అనిపించింది, కొంచెం ఓవర్ అయితే అనిపించింది. కానీ మా నోడికైతే సినిమా అయితే సెట్ కాదు. అంతా జోకు, అవన్నీ జోక్తో ఎమోషన్తో అవే సెట్ అయితే, కానీ కొంచెం ఓవర్ అనిపించింది. కానీ అట్లా చూసుకున్నా సరే మనోడి దగ్గర అన్ని స్కిల్స్ మస్తు ఉన్నాయి, మంచిగా అవ్వచ్చు. కానీ ఇట్లాంటి సినిమాలు తీసి కొంచెం దిమాగ్ ఖరాబ్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే కోట్లకి వెళ్ళి తీస్తారు కాబట్టి. నేను ఒకటి బ్రో సింపుల్గా చెప్తున్నా, సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఓడు కూడా చూడట్లేడు. కానీ ఒక ప్రకారంగా అయితే మంచి, ఈ ఇండియాకి, సొసైటీకి చెప్పాల్సిన మంచితనం అయితే బాగా చెప్పిండు. అది ఒకటి బాగా అనిపించింది నాకు. అందుకనే వచ్చిన సినిమా వాచ్ చేయడానికి. ఈ ఇండస్ట్రీకి అయితే కొంచెం మంచిగా చెప్పాలి, ఇట్లా అవుతే ఇట్లా మంచిది అనేసి చెప్పడానికి అయితే వచ్చిండు. ఆ ప్రకారంగా అయితే సెల్యూట్ చేయాలి. మనకైతే సినిమా అయితే ఆ ప్రకారంగా అయితే బాగానే ఉంది. ఒక ప్రకారంగా కామెడీ అని ఎవడైనా వచ్చిందనుకో వేస్ట్ అంటే వేస్ట్, చూడ అవసరమే లేదు బ్రో. అట్లా వస్తే వేస్ట్ అంటే వేస్ట్. జాకే నువ్వంతే ఆల్మోస్ట్ సూపర్ హిట్ సినిమా అయితే, సూపర్ అంటే సూపర్ హిట్. కొత్త
ఇండస్ట్రీలో కొత్త వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకోరు. అట్లా తీసుకుంటూ ఉంటే కూడా కొంతమందికి అవకాశాలు కూడా ఉంటాయి. సూపర్ అయితే బాగానే ఉంది. జాకీ అంటే జాకీ కంటే అమ్మ మొగుళ్ళై ఉంది సినిమా అయితే. అట్లయితే బాగుంది. కొంచెం ఓవర్టేకింగ్ అనిపించింది, అది ఒకటి డిసప్పాయింట్ అయినాం. మిగతా అంతా సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఓడు కూడా సినిమాలో అయితే ఆపలేడు, సినిమానైతే ఆపడు ఓడు కూడా. ఇది 30 రోజులు కాదు, 100 రోజులు నడుస్తుంది సినిమా. 100 రోజులు నడిచేంత అవకాశం అయితే ఉంది. అంటే ఆయన మీద ఆయన ఈ మధ్య చాలా గొడవలో ఉన్నాడు ప్రకాష్ రాజ్ గారు. అంటే ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ వేసుకున్నారని అనిపించింది. పక్కోడి పప్పులో ఏలెట్టి కెలుక్కుంటావురా నువ్వు అని డైలాగ్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారికి. అంటే ఆయన కెలుక్కుంటున్నాడు కదా ప్రతి మధ్యన, దాని గురించి ఈయనకి అన్నారేమో అని అయితే అనిపిస్తుంది అన్నారు. ప్రతిది కూడా చాలా కంటెంట్ అదే, అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటూ వచ్చాం, కానీ ఒక ఆర్మీ గురించి, ఒక పోలీసుల గురించి, ఒక సిద్ధు చాలా బాగుంది. లేదు సింగిల్ రోల్, లేదు సింగిల్ రోల్ డబుల్ రోల్ లేదు, సింగిల్ రోల్ వేసాడు. ఏమండి కంబ్యాక్ వచ్చారా అని అంటే వచ్చేసినట్టే అండి. మంచి సినిమా చూస్తాం, చాలా బాగుంది. అంటే బాగా చెప్తాం కదా ఏదో ఫ్యామిలీ స్టోరీ తీర్థానుకున్నా, కానీ ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది. చాలా మంచి సినిమా. ఈ మధ్యకాలంలో ఒక రాని స్టోరీ, అంటే ఎన్నో స్టోరీలు వస్తున్నాయి ఈ ఆర్మీస్ గట్ట, కానీ అలాంటి పాకిస్తాన్ మీద గట్ట అలాంటి రాని స్టోరీ చాలా మంచి స్టోరీ. చాలా ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత కొంచెం లవ్ది ఎక్కువ కలిపాడు. లవ్ నుంచి కొంచెం లాస్ట్ మరి ముగించాలి కదా, అలా ముగించుకుంటూ వచ్చారు. బాగుంది, బాగుంది, చాలా బాగా పండింది. అతి కష్టంగా డ్యాన్స్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మన ఇండియాకి అవసరం. కాకపోతే మెసేజ్ ఉంది మూవీలో, మూవీలో మాత్రం ఇలాంటి సినిమా ఇండియాకి అయితే నాకు అవసరం అనిపించింది. కాకపోతే పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు చేశారు. కాకపోతే అలాంటి వాళ్ళకు ఇలాంటి క్యారెక్టర్ నాకు సూట్ కాలేదు. వై? బికాస్ ఈయన ఒక బెట్టింగ్ రాయుడు. ఇడు తెలుగు భాష అయినా ఇతర ఆయన లాంగ్వేజ్ తర్వాత మిగతా లాంగ్వేజ్కి ఆయన రెస్పెక్ట్ ఇవ్వడు. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్ చేసేవాళ్ళు సాయి కుమార్, అదేవిధంగా జగపతి బాబు ఇలాంటి ఆయనకైనా చాలా చక్కగా చేస్తారు. ఇలాంటి వాళ్ళకు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఆయనకి ఇస్తే బాగుండని నాకు అనిపించింది. బ్రదర్ అలా హీరోయిన్ అసలు ఎందుకు ఉన్నదో నాకు అర్థం కాలేదు. అది ఇంకోటి ఒక సెక్యూరిటీ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది. అవసరం లేదు ఆమె క్యారెక్టర్ ఈ మూవీలో, అవసరం లేదు. ఈ స్టోరీ మాత్రం ఇది యూస్ఫుల్ స్టోరీ, ఇట్లాంటి స్టోరీ రావాలి. కాకపోతే తీసే విధానం భాస్కర్ గారు బాగా తీయలేదని నాకు అనిపించింది. ఓవరాల్గా అయితే జొన్నలగడ్డ సిద్ధు ప్లస్, మిగతా వాళ్ళు మైనస్. సిద్ధు ప్రకాష్ రాజ్ కూడా ప్లస్సే, కాకపోతే ఆయనకు తెలుగు ఇండస్ట్రీ బైకట్ చేయాలి. వై? బికాస్ తెలుగు వాళ్ళంటే రెస్పెక్ట్ ఉండదు ఆయనకు. ఫస్ట్ మన దగ్గర మనకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళకు మనం ఎందుకు క్యారెక్టర్ ఇవ్వాలని నా ఉద్దేశం. 2.5 బ్రదర్. జొన్నలగడ్డ సిద్ధు హీరో కోసం మాత్రం వెళ్ళొచ్చు. కాకపోతే నేనైతే హీరో గారికి ఏం మెసేజ్ ఇస్తున్నా అంటే మేము వేరే విధంగా చూసుకున్నాం. డీజే టిల్లు మూవీ అవి ఉన్నాయి కదా బ్రదర్ అని వేరే విధంగా ఊహించుకున్నా. ఎక్స్పెక్టేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే ఆయన ఈ స్టోరీ గిట్ట పర్లేదు, స్టోరీ బాగానే ఉంది. కాకపోతే తీసే విధానం బాగలేదు అంతే. జాకర్నా కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు, సినిమా మొత్తం క్రాకే ఉంది, అసలేం బాగాలేదు. అండ్ దీనికి జాకర్ కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ కొంచెం పబ్లిసిటీ వచ్చేదేమో. కంప్లీట్గా పబ్లిసిటీ కూడా ఏం చేయలేకపోయారు. అండ్ ఇంకొకటి సినిమాలో కూడా ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్ కానీ లేదంటే ఎక్కడ ఇంట్రెస్టింగ్ కానీ ఎక్కడ లేదు. ఒక స్పై జోనర్ చూస్తున్న ఫీల్ అయితే ఎక్కడ రాలేదు. వాళ్ళు ఏదో కామెడీ ట్రై చేశారు, స్పై జోనర్ ట్రై చేశారు, కానీ రెండు అడ్డుకాక మధ్యలో ఉండిపోయింది సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఆడియన్స్ కూర్చున్నా సరే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి రైటర్ అనే వాడు ఏం రాసుకుంటున్న డీటెయిల్స్ తెలియకుండా పోయింది. అసలేం బాగాలేదు సెకండ్ హాఫ్ రాడ్. అండ్ చెప్పుకోవడానికి కూడా ఒక పాజిటివ్ కూడా లేకుండా పోయింది. తన పర్ఫార్మెన్స్ ఒకటి బాగుంది, కానీ ఆల్రెడీ మనం టిల్లు స్క్వేర్లో చూస్తాం కదా అన్న ఫీల్ అయితే వచ్చింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. అండ్ వైష్ణవి కూడా తను మరీ ఓవరాక్షన్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ తనకి అవసరం లేని పాత్ర ఏదో ఇచ్చేసి మొత్తం తనని అన్నెసరిగా పెట్టారన్న ఫీల్ అయితే వచ్చింది. ఒక డ్యాన్స్ మూమెంట్ కూడా లేదు తనదైతే, ఒక స్టెప్ వేసినట్టు కూడా లేదు. తనేదో ఫస్ట్ సాంగ్లో వేసాడు, ప్యాబ్లో నేరో సాంగ్ వేశాడు తప్ప హీరోయిన్ ఎక్కడ సాంగ్ వేసినట్టు లేదు. అండ్ సాంగ్స్ కూడా ఏంటంటే ఒక పాజిటివ్ సాంగ్స్ ఎందుకు యూజ్ అయ్యాయంటే సినిమా బాగా బోర్ కొడుతున్నప్పుడు పడుకోవడానికి యూజ్ వచ్చే సాంగ్స్ అయితే, అంతకు మించి ఇంక దేనికి యూజ్ రావు. మొత్తం సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావెల్ అవుతుంది తప్ప ఎక్కడ దానికి అంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్ అయితే కాదు. ఏదో తను పెట్టుకోవాలని పెట్టారు తప్ప అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. ఏది బాగాలేదు, ఏదీ లేదు 1% ఏది కూడా లేదు. తన పర్ఫార్మెన్స్ తప్ప ఇంక ఏ ఒక్క ఫ్యాక్టర్ కూడా బాగుంది అని చెప్పుకొని ఒక్క ఫ్యాక్టర్ కూడా లేదు. కంబ్యాక్ అంటే ఆయన డౌన్లో లేడు కదా, తను ఇంకా డౌన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఏదైతే టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టాడో ఈ సినిమాతో డిజాస్టర్ కొట్టాడు. ఎందుకంటే
తన పర్ఫార్మెన్స్ వైజ్గా ఇంకా టిల్లు స్క్వేర్ ఆ మూడ్లో ఉండిపోయాడు తప్ప బయటకు వచ్చేయలేకపోతున్నాడు. అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ ఏజెంట్స్ అంతగా మాట్లాడడం అనేది తప్పని తెలీదా? అంత ఇదిగా చూపించాడు కదా తన గురించి. తను ఎక్కడెక్కడో అన్నీ చేసి అన్నీ కనుక్కుని అంత ఇది చేసిన వాడు అంత అతిగా మాట్లాడడం అనేది చికాగ్గానే ఉంది. హీరో కొంచెం అతిగా వాగడం చికాగ్గా ఉంది. ప్లానింగ్ ఉంది కదా తనకి, రా ఏజెంట్ అవ్వాలి అని ప్లానింగ్ ఉన్నప్పుడు అంత అతిగా మాట్లాడకూడదు కదా. అతిగా వాగడమే, అతి ఓవర్ యాక్షన్. కామెడీ ఎక్కువ ఉంది. టిల్లు బాగుంది. టిల్లు తన పేరుకి తగ్గట్టు ఉంటుంది కదా. ఈ సినిమానే ఒక రా ఏజెంట్ కదా, కొంచెం అతి తగ్గించి ఉంటే బాగుండేది. బేబీ మూవీ కంటే మంచి మూవీ ఆ అమ్మాయికి మాత్రం ప్లస్ అవుతుంది. హీరోకి కూడా ప్లస్సే, తను ఇష్టపడే వాళ్ళకి 3 అంతే. అన్న జాక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా అటు అనిపిస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. రా ఏజెంట్గా పనిచేస్తాడన్న అంటే మన కష్టపడి అవకాశాలు మనకు కల్పించవు, మనమే కల్పించుకోవాలనేది పాయింట్ చాలా కొత్త చూపించారు నిజంగా. బొమ్మరీలు భాస్కర్ కానీ తన మార్కు అంత అనిపించలేదు. ఓకే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎటీవేర్కి అయితే బాగుందన్న. మన అన్న లుక్స్ కానీ మెయిన్ సినిమా ప్లస్ అంటే వైష్ణవి అన్న చాలా బాగా అనిపించింది. తన రోల్ కూడా చాలా బాగుంది. చాలా ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్ ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఓకే పర్లేదు ఫీలింగ్ కలిగింది. టిల్లు జోనర్ కాదని సపరేట్ జోనరు. అప్పుడప్పుడు కొద్దిగా టిల్లు వస్తుంటాడు పోతూ ఉంటాడు. కానీ ఎట్టుకెళ్ళకైతే ఫస్ట్ హాఫ్ మాత్రం కూత ర్యాంప్, సెకండ్ హాఫ్ మాత్రం మనం అనుకున్న రేంజ్ రాకపోయినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. బొమ్మరీలు భాస్కర్ మార్క్ అయితే నాకు మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది అంతే. సో ఓకే నైస్, చాలా బాగుందన్న. అదే ఇంటర్వ్యూస్లో కూడా అతను అదే చెప్పాడు యూట్యూబ్లో నేను చూసినప్పుడు. సో బొమ్మరీల భాస్కర్ గారికి కథ చెప్పాడు, కానీ మెయిన్గా ఆయన వదిలేసింది సిద్ధు మీదే. ఆయన ఎట్లా దాన్ని డైలాగ్ని మోడ్యులేట్ చేస్తారు, ఆయన ప్రకారంగా మార్చుకుందామని. సో సిద్ధు ఈజ్ కంప్లీట్లీ తన స్టైల్లోనే మొత్తం పెట్టేశాడు సినిమా అంతా. చేంజ్ అని కాదు, అంటే హీఈస్ విత్ ద సేమ్ క్రిస్ప్ అండ్ క్రాఫ్ట్. ఆయన ఎట్లా తీస్తాడో అలానే తీశాడు, కానీ ప్రతి స్టోరీ హీ ట్రైస్ టు టెల్ ఇన్ కొత్త వేలో చెప్దాం అనుకుంటాడు. అది చాలా స్టేబుల్గా మంచిగా వెళ్ళింది సినిమా. చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే తన వల్ల అంటే ట్విస్ట్లు ఇంకా మలుపులు అవన్నీ వస్తాయి. అంటే పెద్ద రోల్ అని కాకుండా మంచి రోల్. అండ్ తనకి నిజంగా నెక్స్ట్ చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి తెలుగులో. అలా ఏం లేదు, అంటే మెయిన్ కంటెంట్ స్టోరీ అంతా దాని చుట్టూనే, దాని వల్కాలే. ద స్టోరీ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ క్యాచింగ్ అ టెర్రరిస్ట్ అండ్ రన్స్ బిహైండ్ హిమ్. అదే కదా యాక్చువల్లీ మెయిన్గా. కానీ ఎక్స్పీరియన్స్ చేయడం బెటర్. నేను ఆ స్టోరీ చెప్పేస్తాను జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. నేను మెయిన్గా సిద్ధు కోసం వచ్చా, ఇంకా ఆరెంజ్ ఆ మార్క్ ఉంది కాబట్టి అందుకే ఎంజాయ్ చేయడానికి వచ్చాను నేను స్పెషల్గా. చాలా బాగుంది. కనెక్ట్ అవ్వచ్చు. నేను 3.5 ఇస్తాను మ్యాక్స్. డైలాగ్స్ మెయిన్గా సిద్ధు డైలాగ్స్ కోసమే ట్రైలర్ చాలా నచ్చింది. చాలా బాగుంటుంది. వాడు ఎంట్రీ యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్. సో సూపర్ ఉంటుంది. సూట్ అయ్యండి, చాలా మంచి సూట్ అయ్యండి, మొత్తం మంచి సూట్ అయ్యండి. హీరోయిన్ బాగుంది, సినిమాకు తగ్గట్టు బాగుంది మూవీ. వైష్ణవి చైతన్య కూడా చూడడానికి బాగుంది, మూవీలో మంచి సెట్ అయింది, బాగుంది. ఇద్దరు అంటే వైష్ణవి చైతన్య సిద్ధు జొన్నలగడ్డ మధ్య సీన్స్లో మధ్య కెమిస్ట్రీ చాలా సూట్ అయింది మూవీలో. చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. సాంగ్స్ అంతేం బాగాలేవు, సాంగ్స్ ఓకే అవుతాయి. బీజిఎం చాలా బాగుంది మూవీలో. సూపర్ సూట్ అయింది, బాగా సూట్ అయింది. అంటే ప్రకాష్ రాజు సిద్ధు జొన్నలగడ్డ మధ్య సీన్స్లో చాలా మంచిగా ఉంది మూవీ. సాంగ్స్ మీడియం ఉన్నది, బీజిఎం చాలా బాగుంది మూవీలో. స్కోప్ ఉంది బ్రో, ఎవరంటుండ్రో స్కోప్ లేదని. స్కోప్ ఉంది, మూవీకి ఎంత అవసరమో అంత ఉంది. ఆమెకు మంచి లవ్ స్టోరీ లెక్క బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ సీన్స్ చాలా బాగున్నాయి మూవీలో. సెట్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డకు యాక్టింగ్ సీన్స్ సెట్ అయ్యాయి. నాకైతే 2 సార్లు చూడొచ్చు అనిపించింది. నాకైతే ఫస్ట్ టైం బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ఉంది. 2-3 సార్లు చూడొచ్చు మూవీ. ఫన్ చాలా బాగుంటుంది మూవీలో. తెలియదు నాకు, అది సినిమా లాస్ట్ ఒకటి ఏమీ లేదు నాకు తెలియదు, కానీ మూవీ ఫస్ట్ అవేం తెలియదు నాకు, పార్ట్స్ 2 అవి అన్నీ.
రేటింగ్ మూవీ అయితే బాగుంది, అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, మంచి ఎంటర్టైనింగ్గా కామెడీగా మంచి ఫీల్ అవుతారు, అందరు చూడొచ్చు. రేటింగ్ నాకు పర్సనల్ రేటింగ్ అయితే 5కి 3.5 రేటింగ్ ఇస్తాను. మూవీ చాలా బాగుంది, ఫన్నీగా కామెడీ ఎంటర్టైనింగ్, అంటే ఒక్క సెకండ్ కూడా మూవీ బోర్ కొట్టదు, అంతా బాగుంది మూవీ. డైరెక్షన్ అంటే బొమ్మరిల్లు భాస్కర్ లవ్ స్టోరీస్ తీస్తారు కదా, ఈ రకంగా ట్రై చేసిండు, డిఫరెంట్గా సెట్ అయింది, సూట్ అయింది మంచిగా, మంచి ట్రై మంచిగా చేసిండు, బాగుంది, సూట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.